జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఇటీవల ఎడాపెడా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే కల్తీ నేతి వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందో ఆ విషయంలో సుప్రీంకోర్టుకి సుబ్రహ్మణ్య స్వామి ద్వారా వెళితే లెంపకాయలు పడ్డాయి. సో ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఆ తరువాత అదే లడ్డు వ్యవహారం మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, ఆ టీడీపీ నేతలు మాట్లాడకుండా అడ్డుకోవాలి అని చెప్పి నిన్న సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ అందులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఇంకొక ఎదురు దెబ్బ ఎందులో తగిలిందంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి తగిలింది. ఎవరైతే ముప్పిడి అవినాష్ రెడ్డి ఇటీవల విదేశాలకు పారిపోయినటువంటి వ్యక్తిని పట్టుకుని తీసుకువచ్చారో, నేపాల్ బోర్డర్లో పట్టుకుని తీసుకువచ్చారో, సో ఆ ముప్పిడి అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా ఆ బెయిల్ ఇవ్వటానికైతే ఆ కోర్టు తిరస్కరించింది. ఎందుకనంటే గతంలో మీకు మనం ఆల్రెడీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వీడియోలు చేశాం. రాజు కసిరెడ్డి వ్యవహారంలో సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ముప్పిడి అవినాష్ రెడ్డిని వచ్చి లొంగిపోమ్మనండి, ఆ తర్వాత మీ బెయిల్ అంశాన్ని పరిశీలిద్దామని చెప్పి చాలా కరాఖండిగా సుప్రీంకోర్టు చెప్పడంతో తప్పని పరిస్థితుల్లోనే ఆ ముప్పిడి అవినాష్ రెడ్డిని వాస్తవానికి రప్పించారు కుటుంబ సభ్యులు మాట్లాడి. ఇప్పుడు దొరికాడు కాబట్టి కొన్ని రోజులు కస్టడీకి వేశారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి తరపు ఆ లాయర్ వాదిస్తే దానికి ఆ ప్రభుత్వం తరపు లాయర్లు చాలా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎందుకంటే ఈ వ్యక్తి కేసు పెట్టిన వెంటనే లిక్కర్ స్కామ్ మీద దొరికిన వెంటనే పారిపోయాడు. సో దానివల్ల కేసు డిలే అయింది. రెండోది శ్రీలంకకు పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అనుమతిస్తే ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉంది. దీంతో కేసులో మళ్ళీ అనిశ్చితి ఏర్పడుతుందని చెప్పి ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తే ప్రభుత్వ తరపు వాదనలతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది. ఇలాంటి సమయంలో మేము ఆ రెగ్యులర్ బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేము అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ మొత్తానికి కూడా గొంతులో పచ్చి వెలక్కబడినట్టయింది. ఎందుకంటే ఇప్పుడు ముప్పిడి అవినాష్ని ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వాలి అనేది ఇప్పుడు సిట్ అధికారులు కోరుతున్నటువంటి కోరిక. వాస్తవానికి అది కింది కోర్టులో పెండింగ్లో ఉంది. కస్టడీకి ఇవ్వాలా వద్దు అనేది కింది కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ఆ విషయంలో హైకోర్టు అయితే జోక్యం చేసుకోలేదు. కానీ బెయిల్ మాత్రం ఇవ్వం, రెగ్యులర్ బెయిల్ అనేది గట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని చెప్పి తేల్చి చెప్పింది. ఇప్పుడు అవినాష్ని గన తీసుకుంటే, కస్టడీలోకి తీసుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి కొంత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజు కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజు కసిరెడ్డి చేసినటువంటి ప్రతి పని కూడా తెలిసిన వ్యక్తే ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి. ఒక రకంగా అందరికీ మధ్యవర్తిగా ఉండి మొత్తాన్ని కూడా నడిపినటువంటి వ్యక్తి. అటు రాజకీయ నేతలతో సంబంధాలతో పాటు ఇటు ఇతరులతో కూడా సంబంధాలు కలిగి ఈ లిక్కర్ స్కామ్ని ముందుకు నడిపాడు. పైగా ఆ డబ్బు ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి డబ్బు దగ్గరికి చేరటం వరకు అనేక అంశాలకు సంబంధించి అవినాష్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అవినాష్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ని విడుదల చేయొద్దు, చేస్తే అది కేసు మీద ప్రభావం చూపుతుందని ఆ సుప్రీంకోర్టులో అయితే వాదించడం జరిగింది. ఆ వాదంతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది. వాస్తవానికి అసలు ఈ వ్యక్తిని లొంగిపోమ్మనంటే తర్వాత చూద్దామని చెప్పి ఏదైతే రాజకసిరెడ్డి బెయిల్ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించిందో అప్పుడే అర్థమైపోయింది ఈ ముప్పిడి అవినాష్ అనే వ్యక్తి ఎంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది అప్పుడే ఆ సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ముప్పిడి అవినాష్ రెడ్డికి నో బెయిల్, మద్యం కేసులో నిరాకరించిన సుప్రీంకోర్టు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఏదైతే ఉందో అది ఈ మేరకు నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మద్యం కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముప్పిడి అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకైతే వచ్చింది. సో పిటిషనర్ తరపున ఆ సీనియర్ న్యాయవాది అయినటువంటి సిద్ధార్థ్ దావే అయితే వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు పోలీసు కస్టడీలకి ఇవ్వడం సరికాదని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దర్యాప్తుకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. వాస్తవానికి రెగ్యులర్ బెయిల్ ఇస్తే వీళ్ళు సహకరిస్తారు అనడానికి ఎటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే ఈ కేసులో ఎప్పుడైతే ముప్పిడి అవినాష్ రెడ్డి పేరు ఏర్పాటు చేశారో వెంటనే రాజు కసిరెడ్డి దేశం దాటించి పంపించేశాడు. మన సుప్రీంకోర్టు కూడా ఇదే వ్యాఖ్య చేసింది. అసలు ముప్పిడి అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని దేశం దాటి పంపించింది మీరే కదా,
కాబట్టి తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత మీ బెయిల్ గురించి ఆలోచిద్దాం. ఇతరులకు బెయిల్ ఇచ్చాం కాబట్టి మీకు బెయిల్ ఇవ్వాలి అనటం కుదరదు. మీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, మీతోనే కేసు మొత్తానికి కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో మీకు బెయిల్ ఇవ్వలేమో, ముందు ముప్పిడి అవినాష్ని రమ్మనండి అప్పుడు చూద్దామని చెప్పి మొన్న సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఎందుకు రాజకేశిరెడ్డికి బెయిల్ ఇవ్వలేదు అంటే ఈ ముప్పిడి అవినాష్ రెడ్డిని తీసుకుని ఆ దేశం దాటించి పంపింది రాజకేశిరెడ్డి. ఎందుకు పంపాడు అంటే తీగలాగితే డొక్క కదిలినట్టుగా అవినాష్ రెడ్డి దగ్గర ఆధారాలు బయటపడితే అది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సో ఎటు నుంచి ఎటు ఆధారాలు లాగుతారని ఒక భయంతోనే రాజకేశిరెడ్డి స్వయంగా ముప్పిడి అవినాష్ని దేశం దాటించాడు. ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మీరే దగ్గరుండి పంపించారు కాబట్టి మీరే తీసుకురండి అని వ్యాఖ్యానించింది. అంటే ఈ కేసులో ఈ వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకు అక్కడే అర్థమవుతుంది. దీని మీద ప్రభుత్వ తరపు లాయర్ చాలా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ వాదనలపై ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితుడు విచారణ అధికారులకు అందుబాటులో లేకుండా వెళ్ళాడని, దీనివల్ల దర్యాప్తులో ఆలస్యం జరిగిందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. నిందితుడు శ్రీలంకకు పారిపోయాడని కూడా తెలిపారు. బెయిల్ ఇస్తే మళ్ళీ పరారయ్యే అవకాశం ఉందని, అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. అలాగే కస్టడీకి ఇవ్వాలి ఇవ్వద్దు అనే దాని మీద ఇది ట్రయల్ కోర్టులో ఉంది కాబట్టి, తీర్పు పెండింగ్లో ఉంది కాబట్టి అది ఎలా వస్తుందో చూసిన తర్వాత స్పందిస్తామని నిన్నైతే స్పందించలేదు. అంటే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఎంత కీలకమైనటువంటి వ్యక్తి అనేది, ముఖ్యంగా రాజకేశిరెడ్డి ఈ కేసులో ఎంత కీలకంగా ఉన్నాడో అతని ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి అవినాష్ కూడా అంతే కీలకమైనటువంటి అనుచరుడు. ప్రతి అంశానికి సంబంధించి డబ్బు చేర్చడం దగ్గర మొదలుపెట్టి, దాన్ని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం మొదలుపెట్టి, మనీ లాండరింగ్ చేయడం దగ్గర మొదలుపెట్టి, డొల్ల కంపెనీలు సృష్టించడం దగ్గర మొదలుపెట్టి, కమిషన్లు వసూలు చేయడం దగ్గర మొదలుపెట్టి అన్ని విషయాలు కూడా అవినాష్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే వీళ్ళందరికీ మధ్యవర్తిగా ఉండి ఈ తతంగాన్ని మొత్తాన్ని నడిపిన వ్యక్తే అవినాష్ రెడ్డి. ఎందుకు వీళ్ళు ఇప్పుడు రాజకేశిరెడ్డి పారిపోకుండా అవినాష్ రెడ్డిని పారిపోమన్నాడంటే అర్థం ఏంటి? సో అవినాష్ దొరికితేనే అసలు బలం, కేసుకు బలం. సో అవినాష్ అనే వ్యక్తి దొరకకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే దేశం దాటించి పారిపోయాడు. అంతేగాని రాజకేశిరెడ్డి పారిపోలా. ఎందుకంటే రాజకేశిరెడ్డిని పట్టుకున్నా ఏమీ చేయలేరనే ఉద్దేశమో ఏమో మనకు తెలియదు. అందుకనే సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్య చేసింది. ముందు అవినాష్ రెడ్డిని రమ్మనండి, ఆ తరువాత మీ బెయిల్ గురించి ఆలోచిస్తామని చెప్పి రాజకేశిరెడ్డికి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ లాగా ఇచ్చింది సుప్రీంకోర్టు. సో అప్పుడు అర్థమైంది, సో అవినాష్ అనే వ్యక్తి దొరకనంత కాలం రాజకేశిరెడ్డి అనే వ్యక్తికి బెయిల్ రాదు. ఇదే లెక్కర్ స్కామ్లో ఇతర వ్యక్తులందరూ కూడా బెయిల్ మీద బయట ఉన్నారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళకు బెయిల్ ఇచ్చాం కాబట్టి మీకు బెయిల్ ఇవ్వాలని ఏమీ లేదు, అవసరమైతే వాళ్ళ బెయిల్ కూడా రద్దు చేయమని మీరు ఒక పిటిషన్ వేయండి, మేము పరిశీలిస్తాం తప్ప మీకు మట్టికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వబోము అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మొత్తంగా ఇప్పుడు అవినాష్ని కనుక కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా అది వైసీపీకి ఇరకాటంలో పడటమే. మరికొన్ని కొత్త పేర్లు కావచ్చు, లేదా మరికొన్ని కోణాలు కావచ్చు ఈ లిక్కర్ స్కామ్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఇంకా ఎంతమంది మేడకు ఇది చుట్టుకుంటుంది అనే భయం కూడా వైసీపీ నేతల్లో అయితే ఉంది. ఏదేమైనా మొత్తంగా అవినాష్ రెడ్డికి సంబంధించి బెయిల్ ఇవ్వటానికైతే పూర్తిగా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది ఖచ్చితంగా వైసీపీ వర్గాలకు ఒక చేదు వార్త అని చెప్పొచ్చు.